ఈరోజున నువ్వు ఆలోచన చేయాల్సిన విషయమే ఇది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనతో ఏమని మాట్లాడుతూ ఉంది? ఆ ప్రభువు యుద్ధములు మాన్పువాడు. హల్లెలూయా. కీర్తనాకారుడు 46:9 ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడు, బల్లెమును తెగ నరుకువాడు. హల్లెలూయా. Such an awesome God he is. Such a mighty power he got. Hallelujah. అంతా గొప్ప దేవుడు. ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు. ఆయనే ఆ రోజున ఐగుప్తు రథాలు, ఆ ఫరో యొక్క చక్రాలు, ఆ యొక్క ఇనుప ఇత్తడి రథాలు ఎర్ర సముద్రములు మునిగి ఇప్పటికీ తుప్పు పట్టి ఉన్నాయి. దేవుని యొక్క శక్తి ముందు అవి ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. తన యొక్క ప్రజలను తోలుతూ తరుముతూ వారిని వెంటాడి ఛేదించి వారిని మట్టి పాలు చేయాలనుకున్న ఫరో యొక్క బ్రతుకేమైంది? ఎర్ర సముద్రములో మట్టి అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అమాయకులైన బిడ్డలని ఎవరైనా సరే మీద పడి వారిని నాశనమును చూడాలని, అంతు చూడాలని వేటాడితే వెనక తరుముచూ ఉన్నవాడు వెనక నీపై పగ తీర్చుకునేవాడు. ఆయనే పగ తీర్చుకునుట నా పని అన్నాడు. అందుకనే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. He maketh the wars to cease unto the ends of the earth. He breaketh the bow and cutteth the spear in sunder. He burneth the chariot in the fire. అందువల్ల ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. మౌనంగా ఉండండి. ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన మీ పక్షంగా న్యాయము తీరుస్తాడు. న్యాయము తీర్చువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడును అగుదును. ఏ అధికారులు, ఏ గవర్నమెంట్, ఏ సామాజిక ఆధిపత్యంలో ఉన్న అధికారులు నీకు న్యాయము చేయకపోయినా ఆ ప్రభు నీ పక్షంగా వ్యాజ్యం చేస్తాడు.